హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు ఇక మీదట నో ఇన్‌కమ్ టాక్స్. ఇన్‌కమ్ టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే తమ అమూల్యమైన యవ్వనాన్ని, శారీరక శక్తిని, మేధస్సును దశాబ్దాల కాలం పాటు దేశ సేవకై అంకితం చేసి ప్రభుత్వ యంత్రాంగానికి ఒక దృఢమైన వెన్నెముకలాగా నిలిచినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల ఆవేదన నేడు పెన్షనర్ల గర్జన రూపంలో అయితే వెల్లువెత్తుతోంది. సో, జీవితాంతం నిస్వార్థంగా పనిచేసి పదవీ విరమణ పొందిన తర్వాత తమ శేష జీవితంలో ఎదురు అయ్యేటటువంటి వృద్ధాప్య అవసరాలను తీర్చుకోవడానికి అనారోగ్య సమస్యల నుండి రక్షణ పొందేందుకు ప్రభుత్వం అందించే స్వల్ప పెన్షన్ మొత్తంపై కూడా ఆదాయపు పన్ను రూపంలో కోత విధించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది. అయితే ఒక వ్యక్తి తన రక్తాన్ని చెమటగా మార్చి దేశ నిర్మాణంలో భాగస్వామి అయినందుకు గాను ముసలితనంలో అతనికి ఇచ్చే ఆసరాపై పన్ను వేయడం అనేది కేవలం ఒక ఆర్థిక లెక్కలకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. ఇది దేశ నిర్మాతల పట్ల ప్రభుత్వానికి ఉండాల్సిన కనీస నైతిక బాధ్యత, సామాజిక న్యాయం మరియు కృతజ్ఞతకు సంబంధించిన అత్యంత కీలకమైన ప్రశ్న. అయితే ఈ యొక్క అన్యాయమైన పన్ను విధానాన్ని తీవ్రంగా నిరసిస్తూ పెన్షనర్లకు ఆదాయపు పన్ను తక్షణమే మరియు పూర్తిగా రద్దు చేయాలనే డిమాండ్‌తో ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మరియు విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ ఆర్ఎస్ వర్మ గారు ఎంతో బలంగా నొక్కి చెప్తున్నారు. అయితే ఈ పిలుపు వెనుక ఉన్న తార్కిక వాదనను మరియు లక్షలాది మంది పెన్షనర్ల గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదనను మనం నిశితంగా గమనిస్తే ప్రస్తుత చట్టాలు జీతం మరియు పెన్షన్ మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయనైతే అర్థమవుతోంది. సాధారణంగా జీతం అనేది ఒక ఉద్యోగి తన విధుల్లో ఉన్నప్పుడు అందించే క్రియాశీలక సేవకు ప్రతిఫలంగా లభించే ఆదాయము. అంటే అతను రోజు పని చేస్తున్నందుకు ప్రభుత్వం అతనికి వేతనం ఇస్తుంది. కాబట్టి ఒక నిర్దిష్ట పరిమితికి మించి ఆదాయం ఉంటే పన్ను చెల్లించడం అనేది చట్టబద్ధంగా మరియు న్యాయబద్ధంగా సరైనదే కావచ్చు. కానీ పెన్షన్ అనేది అలాంటి ఆదాయం కాదు కదా! ఇది ఒక ఉద్యోగి సుదీర్ఘ సర్వీసు కాలంలో చేసినటువంటి కష్టార్జితానికి లభించిన హక్కు మరియు సామాజిక భద్రతా కవచం. పదవీ విరమణ తర్వాత ఒక వ్యక్తి ఎటువంటి క్రియాశీలక సేవలు అందించడు. కేవలం తన పాత సేవలను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే ఈ యొక్క మొత్తాన్ని ఆదాయం అని పిలవడం సాంకేతికంగా తప్పు. ఆర్థిక పరిభాషలో చెప్పాలంటే పెన్షన్ అనేది వాయిదా వేయబడిన వేతనం. అంటే డిఫర్డ్ వేజ్. అంటే ఒక ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నప్పుడు తాను చేసిన శ్రమకు తగిన పూర్తి వేతనాన్ని అప్పుడే తీసుకోకుండా భవిష్యత్తులో తన వృద్ధాప్య అవసరాల కోసం దాచుకున్న మొత్తంగా దీనిని భావించాలి. వృద్ధాప్యంలో శారీరక శక్తి క్షీణించినప్పుడు, నిరంతరం వైద్య పరీక్షలు, మందుల ఖర్చులు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఈ యొక్క పెన్షన్ అనేది ఒక ఊపిరిలాగా పనిచేస్తుంది. అటువంటి జీవనాధారంపై పన్ను విధించడం వల్ల పెన్షనర్లు ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా తమ సొంత అవసరాల కోసం ఇతరులపైన ఆధారపడాల్సినటువంటి దైనందిన స్థితికి చేరుకుంటున్నారు. నిత్యం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం, ఇన్‌ఫ్లేషన్ దృష్ట్యా పెన్షన్ విలువ రోజురోజుకు తగ్గిపోతూ ఉంటే, దానిపై మళ్ళీ పన్ను కోత విధించడం వల్ల వారి ఆత్మగౌరవం దెబ్బతింటోంది. ఇక్కడ మరొక బలమైన ఆర్థిక వాదన ఏమిటంటే, ద్వంద్వ పన్నుల విధానము, డబుల్ టాక్సేషన్. ఒక ఉద్యోగి తన సర్వీసు కాలంలో వచ్చిన జీతంపై అప్పటికే నిబంధన ప్రకారంగా ఆదాయపు పన్ను చెల్లించి ఉంటాడు. ఇప్పుడు అదే సర్వీస్ ఆధారంగా వచ్చే పెన్షన్‌పై మళ్ళీ పన్ను వసూలు చేయడం అంటే ఒకే సేవకు 2 సార్లు పన్ను విధించడమే అవుతుంది. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. చారిత్రాత్మకమైన డీఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో గౌరవ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఇక్కడ మనం
తప్పక స్మరించుకోవాలి. పెన్షన్ అనేది ప్రభుత్వానికి ఇష్టం ఉంటే ఇచ్చే దానం లేదా దయ కాదు. అది ప్రతి ప్రభుత్వ ఉద్యోగి యొక్క చట్టబద్ధమైన ప్రాథమిక హక్కు అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మరి అటువంటి ప్రాథమిక హక్కుపై ఆదాయపు పన్ను రూపంలో భారం మోపడం అంటే సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తిని అవమానించడమే అవుతుంది. ఇంకా విచారణకరమైన విషయం ఏమిటంటే దేశంలో అమలవుతున్న వివక్షపూరితమైన విధానాలు కేవలం 5 ఏళ్ల పాటు ప్రజా ప్రతినిధులుగా పనిచేసే ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు తమ జీవితాంతం పొందే భారీ పెన్షన్‌పై ఎటువంటి ఆదాయపు పన్ను ఉండదు. మరి 30-40 ఏళ్ల పాటు ఎంతో కష్టపడి ఎండనక వాననక దేశ సేవ చేసినటువంటి సామాన్య ఉద్యోగుల పెన్షన్‌పై మాత్రం పన్ను వేయడం ఏ రకమైన సమానత్వం? చట్టం ముందు అందరూ సమానులే అయినప్పుడు రాజకీయ నాయకులకు ఒక న్యాయం, సామాన్య విశ్రాంత ఉద్యోగులకు మరొక న్యాయం ఉండటం అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటిది. సో, మన దేశానికి అన్నం పెట్టే రైతుల వ్యవసాయ ఆదాయానికి ఏ విధంగా పన్ను మినహాయింపు ఉందో, అదేవిధంగా దేశ పరిపాలన మరియు అభివృద్ధి అనే మహాయజ్ఞంలో తన జీవితాలను ధారపోసిన ఉద్యోగులకు కూడా దేశ నిర్మాణ సైనికులుగా గుర్తించాలి. అన్నదాతలకు ఇచ్చే గౌరవం ఎంత గొప్పదో, వ్యవస్థను నడిపించే పెన్షనర్లకు ఇచ్చే గౌరవం కూడా అంతే గొప్పగా ఉండాలి. ఈ నేపథ్యంలో పెన్షనర్ల ఆవేదనను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. సో, 5 ఏళ్లు పనిచేసిన నాయకులకు పన్ను లేని పెన్షన్ దశాబ్దాల పాటు రక్తాన్ని చెమటగా మార్చినటువంటి మాకు పన్నుల వాతలా అని ఒక విశ్రాంత ఉద్యోగి ప్రశ్నిస్తూ ఉన్నారు. సో, అంతేకాకుండా వృద్ధాప్య అవసరాల కోసం ఇచ్చేటటువంటి కరువు భత్యం, డీఆర్ బకాయిలను కూడా సకాలంలో ఇవ్వకుండా వాటి నుండి ముందుగానే ఇన్‌కమ్ టాక్స్ రికవరీ చేయటం అనేది వారి హక్కులను కాలరాయటమే. ప్రతి ఏటా లక్షలాది రూపాయలు పన్ను కడుతున్న పెన్షనర్ల గొంతు పార్లమెంట్‌లో ఎందుకు వినిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో, ఈ యొక్క అన్యాయమైన పరిస్థితిని మార్చడానికి ఇప్పుడు సంఘటిత పోరాటం తప్ప మరో మార్గమే లేదు. పెన్షనర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి అన్ని ఉద్యోగ సంఘాలను ఏకం చేసి పెన్షన్‌పై పన్ను రద్దు అనే ఏకైక నినాదంతో ఒకే వేదికపైకి రావాలి. ప్రభుత్వానికి లక్షలాది సంఖ్యలో వినతి పత్రాలు, ఈమెయిల్‌లు పంపడం ద్వారా మరియు సోషల్ మీడియాలో డిజిటల్ క్యాంపెయిన్‌ల ద్వారా తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాలి. ఇది కేవలం నేటి పెన్షనర్ల సమస్య మాత్రమే కాదు, రేపు రిటైర్డ్ కాబోయే ప్రతి ఒక్క ఉద్యోగి సమస్య కూడా. కాబట్టి యువ ఉద్యోగులు కూడా ఈ యొక్క పోరాటంలో భాగస్వాములు కావాలి. అవసరమైతే సుప్రీంకోర్టు తీర్పులను ఆయుధాలుగా చేసుకుని అత్యున్నత న్యాయస్థానాల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు బిల్ దాఖలు చేసి చట్టపరమైన పోరాటం సాధించాలి. పెన్షన్ అనేది భిక్ష కాదు, అది మన హక్కు. శ్రీ ఆర్ఎస్ వర్మ వంటి మేధావులు చూపిస్తున్నటువంటి ఈ యొక్క మార్గంలో నడిచి మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి సిద్ధం కావాలి. ఈ ఉద్యమ జ్వాల ప్రభుత్వం మొండి వైఖరిని మార్చి పెన్షన్లకు న్యాయం జరిగే వరకు చల్లారకూడదని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. దీనిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.